హాయ్ వెలంగని గారు. హలో అండి. వెలంగని గారు, మనకిప్పుడు ఏదైనా మన మైండ్ ఫోకస్ చెయ్యాలి అని ఫిక్స్ అవుతే చాలా డిస్ట్రాక్షన్స్ అనేటివి చాలా వస్తుంటాయి. ఇట్లా కళ్ళు మూసుకోగానే మనకు వందల థాట్స్, వేల థాట్స్ అలా వస్తుంటాయి కదా. సో అలా రాకుండా నా మైండ్ ఇదే ఫోకస్ చెయ్యాలి అని మనల్ని మనం ఎలా మోటివేట్ చేసుకోవాలి? మీరు చెప్పిన క్వశ్చన్కి జస్ట్ వన్ వర్డ్ ఆన్సర్ ఇచ్చేస్తాను. అది ఇచ్చే ముందు మనం ఎప్పటిలా ఒక చిన్న యాక్టివిటీ చేద్దాము. ఓకే. సో నేను ఇక్కడ డిఫరెంట్ నెంబర్స్ అన్నీ ప్రిపేర్ చేశానండి ఒక వన్ పేపర్లో. సో మీరు నాకు ఏం చేయాలంటే ఫస్ట్ ఏ నెంబరు ఎన్ని ఉన్నాయి, 1 నెంబర్ ఎన్ని ఉన్నాయి, 2 ఎన్ని ఉన్నాయి, 3 ఎన్ని ఉన్నాయి నాకు పిక్ చేసి ఇవ్వాలి. ఓకే. లాస్ట్ 6 సెకండ్స్. ఓకే. యు ఆర్ టేకింగ్ మోర్ టైమ్. 1 నెంబర్ 8 ఉన్నాయి. ఓకే. 2 నెంబర్ 6. ఓకే. నాకు తెలియదు ఎగ్జాక్ట్గా చెప్తున్నానో లేదో. 4 నెంబర్ 1. 3 నెంబర్ 1. సారీ, రాంగ్ ఆన్సర్. ఓ, ఫస్ట్ ఇది కూడా రాంగ్ ఆన్సర్. 4 నెంబర్ 3. నో. ఓ మై ఓకే, గాడ్. టైమ్ అప్. సో 1 నెంబర్ 8 ఉన్నాయన్నారు, సో 9 ఉన్నాయి ఇక్కడ. ఓకే. ఓకే, ఇప్పుడు ఓకే మీరు ఆ టాస్క్ కంప్లీట్ చేయలేకపోయారు. అవును. ఓకే, ఇప్పుడు ఇంకొక టాస్క్ ఇస్తాం మీకు. ఓకే. జస్ట్ ఓన్లీ 1 నెంబరే చూడండి. ఓన్లీ 1 నెంబర్ 9 ఉన్నాయని చెప్పేశారు కదా. ఓకే ఓకే, సారీ చెప్పేశాను కదా. ఓకే, 6 నెంబర్ తీసుకోండి. 6 నెంబర్ ఎన్ని ఉన్నాయో కౌంట్ చేయండి ఇప్పుడు. ఓకే. 6 నెంబర్ 2. 2, వెరీ గుడ్. ఎంత ఫాస్ట్గా అయిపోయింది ఆన్సర్. ఎందుకనంటే నేను మీకు ఒక డైరెక్ట్ క్లియర్ విజన్ అనేది ఇచ్చానమాట. ఓకే. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే మీ మదర్ మిమ్మల్ని ఒక బ్యూటిఫుల్ గార్డెన్కి పంపించారు. అక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ ఉన్నాయి. రోజ్ ఫ్లవర్స్ ఉన్నాయి, జాస్మిన్, అరేబియన్ జాస్మిన్, సౌత్ ఇండియన్ జాస్మిన్, లిల్లీ, మ్యారీగోల్డ్, డిఫరెంట్ ఫ్లవర్స్ ఉన్నాయి అక్కడ. అవి కూడా మీలా క్యూట్గా స్మైల్ చేస్తున్నాయి ఫ్లవర్స్ అన్నీ. ఓకే, ఇప్పుడు ఆ ఫ్లవర్స్లో మీ మదర్ కాల్ చేసి వెంటనే మీరు ఆ గార్డెన్లో ఉన్నప్పుడు పూజ చేయాలి, కొన్ని ఫ్లవర్స్ తీసుకురా అని చెప్తుంది. ఓకే. ఎంత టైంలో తీసుకెళ్ళగలుగుతారు మీరు ఫ్లవర్స్? అన్నీ కలిపి కాబట్టి కొంచెం అక్కడికి ఇక్కడికి వెళ్ళాలి, పిక్ చేసుకోవాలి కాబట్టి చాలా లేట్ అవుతుంది. చాలా లేట్ అవుతుంది. ఓకే, అదే గార్డెన్లో ఉన్నప్పుడు మళ్ళీ మీ సిస్టర్ ఫోన్ చేస్తుంది, మీ చెల్లి ఫోన్ చేసి అక్క నాకు మంచి హైబ్రిడ్ రోజ్ ఫ్లవర్స్, రెడ్ కలర్ రోజ్ ఫ్లవర్స్ ఒక 4 తీసుకురావా అని అంటది. మీ చెల్లి గారు చెప్పిన టాస్క్కి ఎంత టైం తీసుకుంటారు మీరు? ఆటోమేటిక్గా ఫోకస్ అనేది రోజ్ ఫ్లవర్ మీదకి వెళ్ళిపోయి పిక్ చేసుకుంటాము. ఫ్యూ మినిట్స్ లో మీరు పిక్ చేసుకుంటారు రోజ్ ఫ్లవర్స్ ని. ఎందుకనంటే మీ చెల్లి ఏం చేసిందంటే మీకు ఒక కరెక్ట్ క్లారిటీ విజన్ ఇచ్చింది. ఒక క్లారిటీ విజన్, కలర్ చెప్పింది, ఎన్ని తీసుకురావాలో న్యూమెరికల్ నెంబర్ చెప్పింది మీకు. సో కలర్ చెప్పింది, టైప్ కూడా చెప్పింది, రోజ్ ఫ్లవర్ అని చెప్పింది, జాస్మిన్ ఫ్లవర్ అది ఏదని చెప్పలేదు, రోజ్ అని చెప్పింది, కలర్ చెప్పింది, నెంబర్ చెప్పింది. సో మీకు ఎగ్జాక్ట్ క్లియర్ విజన్ ఉంది కాబట్టి మీరు అక్కడ ఉన్న ఎన్ని ఫ్లవర్స్ని చూడకుండా, అవి ఎంత సన్ఫ్లవర్ చాలా పెద్ద ఉన్నాయి, అవి కూడా మీకు కనిపిస్తలేవు. ఓన్లీ ఫోకస్ అంతా రోజ్ మీదనే ఉంది. ఆ రోజ్ కూడా ఎల్లో రోజ్ ఉన్నాయి, బ్లాక్ ఉంది, వైట్ ఉంది, మెరూన్ ఉంది, ఎన్ని ఉన్నా కానీ ఓన్లీ రెడ్ కలర్ రోజ్ మీద మాత్రమే మీకు ఫోకస్. ఎందుకంటే ఆల్రెడీ మీ చెల్లి గారు ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు, రెడ్ కలర్ రోసే తీసుకురావాలి అని చెప్పి ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. కాబట్టి మీ ఫోకస్ ఓన్లీ రెడ్ కలర్ రోజ్ మీదనే వెళ్తుంది. సో అక్కడ మీకు టైం తక్కువ పడుతుంది. సో ఇప్పుడు నేను చెప్పేది ఏంటిదంటే, మన లైఫ్లో క్లియర్ విజన్ అనేది ఒకటి ఉంటే మీకు ఎన్ని డిస్ట్రాక్షన్స్ ఉన్నా కానీ మీ ఫోకస్ అనేది మీ విజన్ మీదనే ఉంటుంది, మీ గోల్ మీద, మీ డ్రీమ్ మీదనే ఉంటుంది. ఓకే. సో ఫస్ట్ మన బ్రెయిన్లో క్లారిటీ అనేది తెచ్చుకోవాలి. నేను క్లారిటీ, ఇప్పుడు కొంతమంది పిల్లలు కూడా, అంటే పిల్లలనే కాదు చాలా మెచ్యూర్డ్ పర్సన్స్ కూడా ఒక ఫేమస్ పొలిటీషియన్ పర్సన్ చూసారనుకోండి, అబ్బా నేను కూడా పొలిటీషియన్ పర్సన్ అయితే బాగుండు. ఈవెన్ మనకి కూడా టీనేజ్లో కూడా అనిపిస్తూ ఉంటుంది ఎవరికైనా. ఒకరిని సక్సెస్ఫుల్ చూసిన తర్వాత నేను డాక్టర్ అయితే బాగుండు, నేను పోలీస్ అయితే బాగుండు, నేను లీడర్ అయితే బాగుండు, చాలాసార్లు అనిపిస్తుంది మనకి. అంటే మన మైండ్ ఎంత ఫాస్ట్గా చేంజ్ అవుతుంది చూడండి. ఒక సెలబ్రిటీని చూడగానే అబ్బా నేను కూడా సెలబ్రిటీ బాగుండు, సెలబ్రిటీ అయితే బాగుండు, ఎస్ ఎంత బాగా అనిపిస్తుంది. ఒకవేళ ఆ సెలబ్రిటీకి ఏదైనా ప్రైవసీ ఇష్యూ వచ్చి ఏమైనా ప్రాబ్లమ్ వస్తే, అమ్మో సెలబ్రిటీకి అందరూ మంచిగా అయింది, మన ప్రైవసీ లైఫ్ మిస్ అయ్యే వాళ్ళం అని అనిపిస్తుంది. ఒక లాయర్ మంచి అడ్వకేట్ మంచి ఇన్కమ్ సంపాదిస్తున్నాను అనుకోండి, అబ్బా నేను కూడా అడ్వకేట్ అయితే బాగుండు అని అనిపిస్తుంది. అదే అడ్వకేట్ని ఏమైనా ఇష్యూ ఇరుక్కున్నారు అనుకోండి, ఎవరైనా ఏమైనా దాడి చేశారనుకోండి,
అటాక్ చేస్తే మనకేమనిపిస్తుంది, అమ్మో అడ్వకేట్ ప్రొఫెషన్ చాలా డేంజరస్ ప్రొఫెషన్, ఏమవుతుందో తెలీదు, పోందే మంచిగా అయింది అట్లా అనిపిస్తుంది. అంటే మన మైండ్ కూడా వెంటనే చేంజ్ అవుతుంది అనమాట. ఎందుకనంటే క్లారిటీ లేకనే, మన మీద మన క్లారిటీ లేక, మన కెపాసిటీ ఏంటిది, మనకు దేంట్లో స్కిల్ ఉంది, మనకి దేంట్లో ప్యాషన్ ఉంది, మనకి ఇష్టం ఏంటిది. అంటే సింగిల్ ఎంపీ కూడా మనం ఆశించకుండా ఏదైనా ఒక పని చేస్తున్నామంటే దాన్నే పిచ్చి అంటారు, ప్యాషన్. సో మన ప్యాషన్ ఏంటో కూడా తెలియకుండా కన్ఫ్యూజన్లో ఉంటారు. సో డిస్ట్రాక్ట్ అవుతూ ఉంటాము. సో ఈ విధంగా డిస్ట్రాక్ట్ అవుతూ మన గోల్ని మనం మిస్ చేసుకుంటాము. సో వెళ్ళే దారిలో మన విజనే, మన డ్రీమే కనబడాలి కానీ వెళ్ళే దారిలో ఇవన్నీ కనిపించవద్దు. వెళ్తూ ఉంటే డాగ్స్ ఉంటాయి, డాగ్స్ అరుస్తూ ఉంటాయి, అవి అరుస్తున్నాయని మనం అక్కడే ఆగిపోవద్దు, అవి అటాక్ చేస్తాయేమోనని ఆగిపోతారు కొంతమంది. ఇంకా కొంచెం ముందుకెళ్తే బ్యూటిఫుల్ ప్యారెట్స్ కనబడతాయి, అవి చిన్న చిన్న క్యూట్గా మాట్లాడుతుంటే మనం కూడా వాటికి ఏదో రిప్లై ఇస్తూ మాట్లాడుకుంటూ అక్కడ టైం వేస్ట్ చేస్తాం. పికాక్స్ మంచిగా డాన్స్ చేస్తాయి, వాటి డాన్స్ చూసుకుంటూ కాసేపు టైం వేస్ట్ చేస్తాం. కానీ మన విజన్ ఎక్కడుంది, అందరూ మనల్ని దాటి పరిగెత్తి వెళ్ళిపోతున్నారు, మనం ఇంకా అక్కడే నిలబడ్డాం, అది చూడము మనం. సో ఆ విధంగా మనం డిస్ట్రాక్ట్ కాకుండా మన క్లియర్ విజన్ ఉండాలి. ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా మీకు నేను. వీటిని అవాయిడ్ చేయాలంటే, డిస్ట్రాక్షన్స్ని అవాయిడ్ చేయాలంటే ఎట్లా అంటే, ఇది మీ లైఫ్ సరే, ఇది ఎంటీ జార్, ఇది 1 డే అనుకుంటారో, మీరు 1 year అనుకుంటారో, 1 week అనుకుంటారో, మీకు కంప్లీట్ లైఫ్ అనుకుంటారో, అది మీ ఇష్టం. ఈ జార్లో మనము, ఈ గ్లాస్లో మనం ఏం చేద్దామంటే, ఇదంతా మన దగ్గర ఉన్న టైమ్. సో మనం ఇవన్నీ మనం ఇంకా ఏం తీసుకోవచ్చు ఎగ్జాంపుల్గా అంటే, మన వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, మన ఫ్యామిలీ, ఫ్రెండ్స్, మన గోల్ అంతా ఇదే. ఇది జస్ట్ మన డే అనమాట, కంప్లీట్ డే. మీరు ఒక డేలో 1 day 24 hours, ఈ 24 hours మీరు కొంచెం టైము మీ పర్సనల్ థింగ్స్కి ఇచ్చేసారు, మీ పర్సనల్ లైఫ్కి ఇచ్చేసారు. ఇంకా కొంచెం టైము మీ గోల్ కోసం మీరు వర్క్ చేస్తున్నారు అనమాట, మిమ్మల్ని మీరు సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ చేసుకుంటున్నారు. ఇంకా కొంచెం టైము మీరు ఫ్యామిలీకి ఇచ్చేసారు, మీ ఫ్యామిలీ, ఫ్రెండ్స్, హస్బెండ్ అండ్ వైఫ్, కిడ్స్ ఎవరైనా కావచ్చు, మీరు ఫ్యామిలీకి ఇచ్చేసారు. ఇంకా కొంచెం లైబ్రరీలో స్పెండ్ చేసేసారు. ఇంకా కొంచెం స్లీపింగ్కి వెళ్ళిపోయింది టైం. 24 hours అయిపోయినాయి. ఎస్, ఇప్పుడు ఇంకా కొంచెం ఇందులో వాట్సాప్ యాడ్ చేయడానికి లేదు, ఇన్స్టాగ్రామ్ యాడ్ చేయడానికి లేదు, యూట్యూబ్ యాడ్ చేయడానికి లేదు. మనకి మెయిన్ డిస్ట్రాక్షన్ ఏంటిది, మొబైలే. ఆ మొబైల్ యాడ్ చేయడానికి ఇందులో లేదు, టైం స్పేస్ లేదు అసలు. ఈ 24 hours మనకంటూ స్పెషల్గా ఏమి ఇవ్వలేదు కదా గాడ్, ఇంకా 2-3 hours ఎక్స్ట్రా ఇవ్వలేదు కదా. ఎక్స్ట్రా ఇస్తే మన యాడ్ చేస్తే ఇక్కడ యూజ్ ఉంటుంది, ఎక్స్ట్రా ఏం లేదు. మనకున్న 24 hours మనకి ఏవేవైతే అవసరమో, ఏవేవైతే నీడ్ ఉన్నాయో, మనకి ఏవైతే ఇంపార్టెంటో, మన గోల్ కోసం, మన గోల్ దగ్గరికి ఏవైతే మనల్ని తీసుకెళ్తాయో, లాక్కెళ్తాయో, మనం వాటితోని మన డేని ఫిల్ చేసాము. మళ్ళీ డిస్ట్రాక్షన్కి ఇక్కడ ఎక్కడ టైం ఉంది? సో మీ 24 hours మీరు వేటితో ఫిల్ చేస్తున్నారు అనేది చాలా ఇంపార్టెంట్. సో మన ఇంపార్టెంట్ థింగ్స్ అన్ని 24 hours మనం ఫిల్ చేసేసాక ఇంకా టైం ఎక్కడ ఉంటుంది మిగతా వాటి కోసం? యూజ్లెస్ థింగ్స్ కోసం టైం ఎక్కడ ఉంటుంది? ఇది ఒక టెక్నిక్. అంటే ఫస్ట్ ఇది ఎట్లా టెక్నిక్ అని అంటే, మనము టైం మేనేజ్మెంట్ మీదనే డిపెండ్ అయి ఉంటుంది. ఇది కూడా టైం మేనేజ్మెంట్ అనగానే నాకు ఒక లైన్ గుర్తుకొస్తుంది, నేను రాసిన లైనే అది. ఏంటి అని అంటే, సిపిఆర్ చేసి కూడా పోయిన ప్రాణాలను తిరిగి తీసుకురావచ్చు. ఒక్కోసారి ప్రాణం పోతే సిపిఆర్ చేసి మళ్ళీ బ్రతికించవచ్చు, కానీ ఒక్కసారి పోయిన టైం మళ్ళీ తిరిగి రాదు లైఫ్లో. చాలా మంది మనం ఇన్సిడెంట్స్ కూడా చూసాం, సిపిఆర్ చేసి మళ్ళీ బ్రతికించిన వాళ్ళు కూడా మనం చూసాం. కానీ ఒక్కసారి కోల్పోయిన టైంని తిరిగి వచ్చిందా? లేదు, రాదు. అది ఇంపాసిబుల్. అంటే ప్రాణాల కంటే ఇక్కడ విలువైనది ఏందైనా ఉంది అని అంటే అది టైమే. అలాంటి వాల్యుబుల్, ప్రాణం కంటే విలువైన టైంని మనం ఎలా యూటిలైజ్ చేసుకుంటున్నాం? రేపు డే స్టార్ట్ అవుతుంది అనగానే ముందే ఉండాలి మీ దగ్గర ప్లాన్ కంపల్సరీ. రేపు ఏం చేయాలో తెలిస్తే కదా అది చేసేది. ఏం చేయాలో తెలియకుండా, ఒక ప్లాన్ లేకుండా, ఏం లేకుండా మార్నింగ్ లేస్తే ఏదైనా చేస్తాం. లేదు ఇదే చేయాలి అని మీరు ప్లాన్ రాసుకుంటే అదే చేస్తారు, లేదంటే ఏది పడితే అది చేస్తారు. మనం ఒకటి ప్రిపేర్ అయితే, ఇది మాట్లాడాలని ఒక ఫుడ్ ప్రిపేర్, ఇది మా ఫ్రెండ్ వస్తున్నారు గులాబ్ జామ్ స్వీట్ చేయాలి అని
మీరు ప్రిపేర్ అయ్యి అనుకొని ఉంటే గులాబ్ జామే చేస్తారు, లేకపోతే అది చెయ్యాలా, ఇది చెయ్యాలా, ఇది చేస్తే ఎలా ఉంటుందో, అది చేస్తే ఎలా ఉంటుందో, ఇలా మైండ్ అనేది ఫోకస్డ్ గా ఉండదు. ఇంకా లాస్ట్కి ఏది ఏరు పుల్లారెడ్డి నుంచి వెళ్ళి పార్సల్ పట్టుకొచ్చేస్తారు, స్వీట్ బాక్స్ పట్టుకొచ్చేస్తారు. సో ఆ విధంగా మనకి ఏది చేయాలని కంపల్సరీ విజన్ ఉండాలి, టు డూ లిస్ట్ కంపల్సరీ మనం ప్రిపేర్ చేసుకోవాలి. సో మార్నింగ్ ఆ థింగ్సే మనము ఫోకస్ చేయగలుగుతాం. ఇంకొక చిన్న ఇది టిప్ అయినా ట్రిక్ అయినా ఏదైనా అనుకోవచ్చు. ఏంటి అని అంటే ఇప్పుడు మీరు ఈ 1 అవర్ నేను చదువుకుంటానని పెట్టేసుకున్నారు, 8 to 9 ఓన్లీ స్టడీ టైం అనుకోండి. ఆ స్టడీ టైంలో ఓన్లీ చదవండి, బుక్ పట్టుకొని చదవండి. లేదు చదవాలనిపించలేదు వదిలేయండి, ఏ పని చేయొద్దు. అలానే 8 to 9 చదివే టైం దానికోసం మాత్రమే స్పెసిఫిక్గా మీరు పెట్టుకున్నప్పుడు చదివితే చదవండి, లేకపోతే ఖాళీగా కూర్చోండి. లేదు ఆ టైంలో నేను మళ్ళీ మొబైల్ చూస్తా, యూట్యూబ్ చూస్తా, పడుకుంటా కాసేపు, లేదు సింపుల్గా కూర్చొని బుక్ పట్టుకొని చదవాలనిపిస్తే చదవండి, లేకపోతే అక్కడ వదిలేసేయండి. ఖాళీగా ఇలా కూర్చోగలుగుతామా మనం? అస్సలు కూర్చోలేదు. ఖాళీగా కూర్చోవడం కన్నా చదివింది బెటర్ ఏమో అనిపిస్తుంది, బెటర్ ఏమో అని అప్పుడు మళ్ళీ బుక్ పట్టుకుంటాం. ఇంకొక చిన్న ఫన్నీ ట్రిక్ కూడా అనుకోవచ్చు ఇది. ఏంటి అని అంటే మీకు అది డిస్ట్రాక్షన్ అయ్యేటప్పుడు మెసేజ్ అవి వచ్చేటప్పుడు ఈ 8 నుంచి 9 వరకు నేను మొబైల్ యూజ్ చేయను. లేకపోతే ఎర్లీ మార్నింగ్స్ చాలా ప్రెషియస్ అవర్స్ అంటారు కదా, ఈ మార్నింగ్ 4 o'clock నుంచి 10 o'clock వరకు, మార్నింగ్ 10 o'clock వరకు ఫోన్ కానీ ఎలక్ట్రానిక్ గ్యాజెట్స్ ఏమి యూజ్ చేయను అనేసి ఒకటి పెట్టేసుకోండి. వాటి అన్నిటిని తీసుకొని ఒక బాక్స్లో వేసేసి దానికి లాక్ వేసేసి ఆ కీస్ మీ మమ్మీకి ఇవ్వండి, అడిగినా ఇవ్వక చెప్పండి. మనకి చాలా టైం ఉంటుంది, ఆ టైంలో మనకి చాలా ఇంత టైం ఉందా అని అనిపిస్తుంది మనకు ఒక్కొక్కసారి మొబైల్ వాడకపోతే. అవునవును, ఒక్కోసారి ఏమో 24 hours సరిపోతలేవు అనిపిస్తుంది. అవును, కానీ మొబైల్ ఒక్కటి పక్కన పెడితే మన థింగ్స్ కి చాలా టైం ఉంటుంది. అసలు మనం ఎక్స్పెక్ట్ కూడా చేయలేము అంత టైంని, చేయలేము, ఇన్ని చేయొచ్చా? అవునవునవును, ఖచ్చితంగా. ఎందుకనంటే మనము ఏది పడితే అది ఫుడ్ మనం ఎలాగైతే తీసుకుంటున్నామో అలాగే ఏ పని పడితే ఆ పని చేస్తున్నాం. ఈ పని చేస్తున్నప్పుడు దీని నుంచి మీకు యూజ్ ఏంటిది? ఇంకా కొంతమంది మొహమాటం వల్ల కూడా వాళ్ళ టైంని పోగొట్టుకుంటారు. వేరే వాళ్ళు ఏదైనా పని చెప్తే నో అని చెప్పడం రాక, జస్ట్ 2 letters నో అని చెప్పడం రాక వేరే వాళ్ళ పని అంతా చేసేస్తారు. నోట్స్ రాసిస్తావంటే ఎస్ రాసిస్తా, అటు వెళ్ళి పని చేస్తావంటే చేస్తా, ఎస్. ఎందుకు అనేది నో చెప్తే వాళ్ళు ఎక్కడ ఫీల్ అవుతారో అనే మొహమాటం మనకి. ఇక్కడ ఎవరు ఫీల్ అయ్యేది ఏముండదు. మన టైం మనము ఇస్తున్నామనంటే మన లైఫ్లో మళ్ళీ తిరిగి రాని టైం మనం వేరే వాళ్ళ కోసం స్పెండ్ చేస్తున్నట్టే. వేరే వాళ్ళ కోసం స్పెండ్ చేసినప్పుడు మరి నీకేమొస్తుంది? నాలెడ్జ్ వస్తుందా? ఓకే, మీ టీచర్ ఒక టాపిక్ ఇచ్చి దాన్ని రీసెర్చ్ చేసి రాయమన్నారు, అది మీ టీచర్కి బెనిఫిట్ అవ్వచ్చు, నీకు కూడా బెనిఫిట్ అవుతుంది నాలెడ్జ్. అటువంటి పనులు కాకుండా యూజ్లెస్ థింగ్స్ ఏమైతే ఉంటాయో మనకి యూజ్ కానివి, మన సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ కానివి ఏ పని చేసినా అది టైం వేస్టే. సో మనము టైం వేస్ట్ చేస్తున్నాం అంటే 20 years ఏజ్ అంటే ఒక 1 hour ఇచ్చేస్తున్నాం అంటే మళ్ళీ 1 hour తిరిగి రాదు నీకు, ఆ డే మళ్ళీ తిరిగి రాదు. 13th November 2025 ఒకటే డే, లైఫ్ లాంగ్ ఎప్పటికీ కాదు, ఇంపాసిబుల్. మళ్ళీ 13th November 2025 మళ్ళీ రాదు, అస్సలు రాదు. మరి అలాంటి డే, అంత ప్రెషియస్ డే, మనం బర్త్డేనే ఎంతో ఇయర్లీ ఒకసారి వచ్చే బర్త్డేనే ఎంతో గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకొని 1 month నుంచి నా బర్త్డే అని వెయిటింగ్ చేస్తూ ఉంటాము. అట్లాంటిది ఈ డే మళ్ళీ మీకు లైఫ్ అసలు తిరిగి రాదు, మీరు అసలు కూడా చూడలేరు. పాస్ట్లో కానీ ఫ్యూచర్లో కానీ ప్రజెంట్లో కానీ అస్సలు చూడరు. అలాంటి డేని మీరు ఇంకా ఎంత ఎంజాయ్ చేయాలి. సో ప్రతిరోజు మార్నింగ్ లేవగానే ఇంత మంచి డే నేను ఎలా యూటిలైజ్ చేసుకోవాలి, మళ్ళీ తిరిగి రానిది. బర్త్డే కంటే ఎక్కువ, బర్త్డే ఎవ్రీ ఇయర్ వస్తుంది, ఆ డే తిరిగి రాదు. సో మనం అంత హ్యాపీగా సెలబ్రేట్ చేసుకోవాలి ప్రతి ఒక్క డేని. ఓకే.